హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ ఈ వీడియోలో అయితే యాడ్ చేశానండి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగే బయట తడిపెట్టేసి నీట్గా కలర్స్తో ముగ్గు అయితే వేశాను. సింపుల్గానే వేశానండి. పూజ అయితే మా అబ్బాయి చేసుకుంటున్నాడు, సింపుల్గానే చేసుకుంటున్నాడు. అంటే మార్నింగే నేను పువ్వులు, అట్టుపళ్ళు, కొబ్బరికాయ అయితే తెప్పించానండి. వరిపిండి ప్రమిదలు చేసి స్వామివారికి 7 ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుని పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు కొలిది ఏదైనా చెయ్యాలి అనుకుంటే నైవేద్యం కింద పెట్టడానికి ప్రసాదం లాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నానండి. సో ఇంకేం కుదరలేదు. మా అబ్బాయిని అయితే పూజ చేసుకోమన్నాను. ఇంకా అవి ఏం చేయకుండా వాడే పేలాలు, అట్టుపళ్ళు, కొబ్బరికాయ పెట్టేసుకుని పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాడండి. లాస్ట్లో చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఇంకా రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇక్కడ నుంచి మన డేలాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన ఛానల్లో ఇప్పటి వరకు వినాయక చవితి, వరలక్ష్మీదేవి వ్రతం, ఏవైనా కొన్ని పూజలు ఉంటే పూజా వీడియోస్ వరకునే పోస్ట్ చేస్తాను తప్ప డైలీ పూజ ఏ విధంగా చేసుకుంటాను అన్నది ఏ వీడియోలో అయితే పోస్ట్ చేయలేదండి. సో అంతేకాదు, పూజ అయిపోయిన తర్వాత చిన్న వీడియో క్లిప్పింగ్ షూట్ చేసి ఈ టైంకి పూజ అయ్యింది అన్నట్టుగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కదా. సో ఎప్పుడు కూడా పూజ వీడియో అయితే షూట్ చేయలేదు. అంటే మార్నింగే పూజ కొంచెం హడావుడిగా అవుతూ ఉంటుందండి. ఒక పక్క క్యారేజ్, ఒక పక్క టిఫిన్స్, ఇంక ఇవి చేసుకోవటం, మధ్య మధ్యలో పూజా సామాన్లు క్లీన్ చేసుకోవటం, మళ్ళీ మధ్యలో వచ్చి పూలు సర్ది పెట్టుకోవటం, అలా అయితే చేసుకుంటాను. అటు ఇటు అలా తిరుగుతూ చేసుకోవటం వలన ప్రత్యేకించి వీడియో అయితే షూట్ చేయనండి. అలానే పూజ కూర్చొని ప్రశాంతంగానే చేసుకుంటాను. అంటే మంగళవారం, బుధవారం, ఆదివారం ఉంటే కొంచెం త్వరగా అయిపోద్ది. ఇంకా అష్టోత్తరం ఏం చదువుకోను. నార్మల్గా దీపం వెలిగించేసుకుని గణపతికి పసుపు కుంకాలు వేసేసుకుని గౌరీ పూజ చేసుకుని నైవేద్యం ధూపం చూపించేసి కర్పూరం అయితే వెలిగించేస్తానండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ విధంగానే చేసుకుంటాను. ఉపవాసాల రోజులు ఉన్నాయి కదా, మిగతా 4 రోజులు, ఆ రోజుల్లో అయితే ఎర్లీ మార్నింగే నాకు పూజ అయితే అయిపోద్దండి. అంటే ఇంక వంటింట్లోకి వచ్చి వంట పని చేసుకుంటూ మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ అయితే చేసుకోను. హాఫ్ అన్ అవర్ ముందే లేచి ఇంకా పూజ ప్రత్యేకించి పూజ చేసుకుంటానండి. అంటే లక్ష్మీ అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి, లక్ష్మీవారం బాబా గారికి ఇవన్నీ చదువుకుంటూ ఉంటాను కదా. సో ఆ విధంగా పూజ అయితే చేసుకుంటాను. పూజ అవ్వగానే టిఫిన్స్ అయితే వేయటం స్టార్ట్ చేశానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను. దోశల్లోకి దొండకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. దొండకాయ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్ కూడానండి. చట్నీ ప్రాసెస్ అయితే వీడియో షూట్ చేయలేదండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు షూట్ చేద్దాంలే, ఇంకా మార్నింగ్ ఆడావిడి కింద ఉంది కదా అనేసి. కానీ ఇడ్లీలోకి, దోశల్లోకి ఎప్పుడూ ఒకే చట్నీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చట్నీస్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఎప్పుడు ఎక్కువగా చేసే చట్నీలు ఏంటంటే కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు, అప్పుడప్పుడు కొత్తిమీర, నెక్స్ట్ అల్లం, ఈ 5 ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. ఇవే కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా దొండకాయ అని, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికము, కాలీఫ్లవరు, టమోటా, ఆనియన్స్, బీరకాయ, ఆనపకాయ ఇలాంటి చట్నీలు రైస్లోకి అయితే కొంచెం కచ్చబిచ్చగా మిక్సీ పట్టుకుని రైస్లోకి వేసుకున్న, కొంచెం వాటర్గా చేసుకుని మనకి ఇలా ఇడ్లీలు, దోశల్లోకి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే దోశల్లోకి, ఇడ్లీల్లోకి కూడా ఈ చట్నీలన్నీ చేస్తూ ఉంటానండి. ఈసారి చేసినప్పుడల్లా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ అట్లు వేసే రేకు ఉంది కదండి, ఇది నాన్ స్టిక్ది అయితే కాదు, నార్మల్ అట్ల ప్యానమే, సేవండిదేనండి. అయినప్పటికీ కూడా నాన్ స్టిక్ దానికంటా కూడా దీని మీదే దోశలు నాకు చక్కగా వచ్చినట్టుగా అనిపిస్తాయి. దీని మీద వేసిన దోశలే టేస్ట్గా అనిపిస్తాయండి. నాన్ స్టిక్ మీద వేసిన దోశలు అంత టేస్ట్గా అనిపించవు. ఈ అట్ల రేక్ తీసుకుని 12 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడో దోశలు అతుక్కోవటం అని కానీ, రాకపోవటం అని కానీ అలా ఏముండదు. అలా నేను క్లీన్ చేయకుండా ఉండనండి. చాలామంది నెలకో 15 రోజులకు అన్నట్టుగా క్లీన్ చేస్తూ ఉంటారు కదా. అత్తమాటలు అట్ల రేకు క్లీన్ చేసేస్తే అట్లు సరిగ్గా రావు అన్నట్టుగా. కానీ నేను ఎప్పుడు వేసినా కూడా ఇది చల్లారిన తర్వాత వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటానండి. అయినప్పటికీ కూడా చూసారు కదా అట్లు ఎంత నీట్గా అయితే వస్తున్నాయో. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ముందు రోజు నైట్ షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అండి. ఆల్రెడీ మొన్న వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ రోజు నేను జున్ను అయితే చేశాను కదా, ఇలా మూత ఓపెన్ చేసి మీకు చూపించాను. నెక్స్ట్ టైం మార్నింగ్ చూసినట్లయితే జున్ను చూడండి మొత్తం అంతా వాటర్గా
పాలు ఇరిగిపోతే ఏ విధంగా ఉంటదో ఆ విధంగా అయితే ఉందండి. సో, అక్కడికి అవి ఆవు పాలు కదా! అందులో తక్కువ గేదె పాలు వాటర్ కలిపితే సరిపోను. నేనేమో ఎక్కువ వేసేసాను. సో, దానివల్ల అందులో పాలు అంటే జున్ను పాలు ఉన్నంత వరకునే కొంచెం గట్టిగా అయింది. మిగతాది ఆ విధంగా అయితే అయ్యిందండి. చూడ్డానికైతే ఆవు పాలు కాబట్టి కలర్ కూడా ఆ విధంగా అయితే ఉందండి. సో, మళ్ళీ ప్యూరిటీ చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను కదండీ! లిఫ్ట్ ప్రాబ్లమ్ అవ్వటం వలన వాటర్‌కి ఇబ్బంది అయిపోతుందనేసి ఏపించుకున్నామని. ఇంకొక కారణం కూడా ఉందండి. ఆల్రెడీ పాత వాళ్ళు దీనికి సంబంధించిన కలెక్షన్స్ నెక్స్ట్ ఈ మేకులు కొట్టించి అదే ప్యూరిటీ బిగించడానికి మేకులు, హోల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఎలా ఉన్నవి అలా వదిలేసి అయితే వెళ్ళిపోయారండి. సో, ఇంకా మనం ప్యూరిటీ తెచ్చుకున్నప్పటికి కూడా టైల్స్‌కి ఎక్కడా కూడా హోల్స్ ఇవన్నీ పెట్టనవసరం లేదు. జస్ట్ తెచ్చుకో అలా సెట్ చేసుకుంటే సరిపోద్ది. ట్యాప్ కలెక్షన్ కూడా ఇవ్వక్కర్లొద్దు. పాత వాళ్ళది ఉంది కదా అనుకున్నామండి. ఇంతకీ పాత వాళ్ళది ఏ ప్యూరిటో మనకైతే తెలీదు. మంద తెచ్చిన తర్వాత ఆ మేకులకైతే ఇది సెట్ అవ్వలేదు. దీనికున్న హోల్స్ వేరు. పాత వాళ్ళు వదిలేసి వెళ్ళిన మేకులు వేరే ప్లేస్‌లో అయితే ఉన్నాయండి. సో, ఆయన అంటం ఏంటంటే 1, 2 మేకులు అడ్జస్ట్ చేస్తే సరిపోద్దమ్మా. వాటిల పక్కనే చిన్నగా హోల్స్ చేసేసి అక్కడే ప్యూరిటీ బిగించేద్దామన్నారండి. సరే అన్నాను. ప్యూరిటీ అక్కడ అలా సెట్ చేద్దామని మేకులు కొడదాం అనుకుంటున్నారు. ఈలోగా మళ్ళీ నాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఇక్కడ ఎలాగ మేకులు కొట్టాలి కదా! పాత మేకులు ఎలాగ మనకు సెట్ అవ్వటం లేదు. ఆ ప్లేస్‌లో నేను గిన్నెలు తోమినప్పుడు గిన్నెల స్టాండ్ పెడతానండి. ఇప్పుడు ప్యూరిటీ ఏస్తే అక్కడ మనకు అడ్డొచ్చేస్తది. ఇంకెలాగ మేకులు కొట్టడం తప్పదు కదా అన్నట్టుగా ఇటు పక్కకైతే ఏపించుకున్నాను. ఇంకెలాగా కొట్టి మేకులు ఇటే కొడతారనేసి. అలాగే మనకి మున్సిపల్ వాటర్‌కి అయితే బిగిస్తానన్నారండి ప్యూరిటీ. కానీ మున్సిపల్ వాటర్‌లో మట్టి ఎక్కువగా ఉందనేసి బోర్ వాటర్‌కి అయితే బిగిస్తాను ఆ ట్యాప్‌కి అన్నారండి. పాత వాళ్ళు కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే బోర్ వాటర్ ట్యాప్‌కి దీన్ని సెట్ చేయించుకున్నారండి. కానీ మనకి సుద్ద ఎక్కువ కదా! ఆయన సుద్ద ఎంతుందో ఇక్కడ మిషన్‌తో అయితే చూస్తున్నారండి. 800 అయితే వచ్చిందంట. పర్లేదమ్మా 1000 వరకు ఉన్నా ఎక్కువేం కాదు. మనకి ప్యూరిటీ అయితే వాటర్‌ని ప్యూర్ చేస్తది. 1000 దాటి ఉంటే మనకి ప్యూరిటీ త్వరగా పోతది. కానీ మునిసిపల్ వాటర్‌లో మట్టి ఎక్కువ రావటం వలన మునిసిపల్ వాటర్ కలెక్షన్ ఇచ్చామంటే ప్యూరిఫైయర్ అన్నది మొత్తం పోద్దమ్మా. శుద్ధైనప్పటికీ కూడా ఇదే బెస్ట్ అనేసి దానికే మనకి ఫిల్టర్ అనేది సెట్ చేశారండి. ఇంకా పాత వాళ్ళ కలెక్షన్ దానికే పెట్టించేసుకున్నాము. ఇతను మనకి సెట్ చేసినందుకు 500 రూపీస్ అయితే తీసుకున్నారు. నార్మల్‌గా అయితే ఫ్రీ సర్వీస్ అండి మా సైడ్ అయితే. కానీ మనకి ఇది గాజువాక పంపించారు కదా! వాళ్ళు రావడానికైతే అవ్వదనేసి అక్కడ తెలిసిన వాళ్ళనైతే సెట్ చేయమని చెప్పారు. అతను 500 రూపీస్ తీసుకున్నప్పటికీ కూడా ఎంత మోసం అంటేనండి, అతను అందులో వచ్చే చెప్పాను కదా మేకులు, ప్యూరిటీకి సంబంధించిన గొట్టాలు, వైర్లు అన్నీ తీసేసుకున్నారు. సో, అవేం పెద్ద కాస్ట్ ఉండవు కదా అన్నట్టు పట్టించుకోలేదండి. ఇది వచ్చేసి 350 400 అని అంటండి. అంటే ట్యాప్ నుంచి ప్యూరిటీకి వాటర్ పంపించే చిన్న మిషనరీ ఉంటుంది కదా, ట్యాప్‌కి సెట్ చేస్తారు కదా, మనకి పాత వాళ్ళది ఉందనేసి ఇదైతే పక్కన పెట్టేస్తే ఇది తీసుకు అతను బ్యాగ్‌లో వేసేసుకున్నాడండి. సో, నేను 2 సార్లు అడిగినా కూడా అతను వినిపించలేనట్టు చేసేసాడు. ఇంక ఇలా కాదనేసి మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అతను ఇలా చేశాడే అని చెప్తే తనంది నీతో ఫోన్ మాట్లాడతాను, వాయిస్ పైకి పెట్టు, అన్నీ అడుగుతాను అప్పుడు చెప్పని చెప్పిందండి. సో, అలాగే అతని ఎదురుగుండా వాయిస్ పైకి పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఆ పాత ట్యాప్ కలెక్షన్‌కే పెట్టేశారని చెప్పాను. అయితే అందులో కొత్తది ఒకటి ఉంటది. అది తీసి జాగ్రత్త చేసుకో. మళ్ళీ నెక్స్ట్ హౌస్ మారినప్పుడు నీకు అది యూజ్ అవుతది అని అయితే చెప్పిందండి. అలాంటిది ఏం లేదు అందులో అంటే, అదేంటది ఉంటది మొత్తం సెట్ అంతా ఇచ్చారు కదా నీకంటే, అన్నీ ఉన్నాయి మరి అదొక్కటే లేదంటే, అయితే ఆగు నేను కంపెనీ అతనికి ఫోన్ చేస్తాను, ఇదేంటిది ప్యూరిటీలో అది లేకుండా ఎలా ఇచ్చారండి అనేసి అంటే, అప్పుడు వెంటనే తను అన్నాడు, ఉంది మేడం నా దగ్గర ఉందండి, నేను వెళ్ళేటప్పుడు మేడంకి ఇచ్చేసి వెళ్దాం అనుకుంటున్నాను అనేసి అప్పుడైతే తీసి ఇచ్చారండి. ఇది 300 400 దీని కాస్ట్ పక్కన పెట్టేస్తే చూడండి 500 బిగించడానికి తీసుకుని మళ్ళీ ఇది కూడా దొంగలించేశాడండి. ఎంత మోసమో కళ్ళ ముందు. అతను మోసం చేశాడని తెలిసినా కూడా నేను ధైర్యంగా అడగలేకపోయాను. సో, అలాగే ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు కానీ, ఆ వీడియో నేను తీసినప్పుడు కానీ, ఆ పిల్లోడు చేసిన మోసం అయితే నేను గమనించలేదండి. ముందుగా ఒక కొబ్బరి పువ్వు అయితే తీసుకున్నామని చెప్పాను కదా, అది మేము సెలెక్ట్ చేసుకున్నది అయితేనే కొట్టాడండి. చూడండి అది కింద పడేసి పక్కన వేరొకటి తీసి దాన్ని కొట్టయితే మనకి ఇచ్చాడు. నేను చెప్పాను కదా ముందుగా ఒకటి ఇచ్చాడు, అది బాలేదు, మళ్ళీ ఇంకొకటి అయితే కొట్టించామని. కానీ ముందుది బాగుందండి, వాడే కావాలని అది పక్కన పెట్టేసి బాగోలేనిది అయితే తీసి ఇచ్చాడు. అంటే పట్టుకు వెళ్ళిపోతాం కదా, మనం కొట్టమన్నదే కదా అన్నట్టుగా. ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఎంత మోసమోనండి. సో, మీరు ఆ వీడియో బాగా గమనించినట్టయితే తెలుస్తుంది. ఫస్ట్ కొట్టింది కింద పెట్టేశాడు, అంటే పడేసినట్టు నటించేసి పక్క నుంచి ఇంకోటి అయితే తీసాడండి. నేను అక్కడ వీడియో షూట్ చేసుకుంటూ చూసుకున్నాను తప్ప ఆ పిల్లోడు కింద పడేసింది కూడా ఆ వీడియో
పోస్ట్ చేసినప్పుడు కానీ ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నేను గమనించలేదండి. నిజంగా గమనించినా కూడా అక్కడ మనం ఏమి అనలేమేమోనండి. ఎందుకంటే ఆ ట్యాప్ కూడా అంత మోసం చేసి ట్యాప్ తీసేసుకున్నాడు కదా! వాడిని ఏమి అనలేకపోయాను. మా ఫ్రెండ్ ఫోన్ చేయకపోతే అంతే కదా! ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మసాలాలు తీసుకొచ్చాను కదా! అవన్నీ అయితే సర్దుతున్నానండి. ఆల్రెడీ పాతవి యాలకులు అయితే ఉన్నాయని చెప్పాను కదా! అవి కూడా ఒకసారి ఎండలో అయితే పెట్టేశానండి. అంటే ఫ్రిడ్జ్‌లోనే పెట్టినప్పటికీ కూడా ఒకసారి ఎండలో పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి కదా అన్నట్టుగా. సో ఇదొచ్చేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా 4 ర్యాక్స్ కింద అయితే వచ్చాయి ఒక డబ్బాకి. ఇది నేను తీసుకున్నప్పుడు ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో కూడా పోస్ట్ చేసినట్టే ఉన్నానండి. అప్పుడు 99, 150 ఎంతో అంతగా ఐడియా లేదు కానీ బాగుంది కదా! కాస్ట్ కూడా తక్కువగా ఉందన్నట్టుగా తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మనం మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇలాంటివి వేసుకోవచ్చు. కానీ ఈ పైన క్యాప్ ఇచ్చాడు కదా! చూడడానికి ఇంత కలర్ఫుల్‌గా ఉన్నప్పటికీ కూడా అవైతే మనకి చాలా లూజ్‌గా ఉన్నాయండి. ఒకటి ఓపెన్ చేసి అందులో ఉన్న ఐటెమ్ ఇలా ఉంచుతుంటే మిగతా 3 కూడా ఓపెన్ అయిపోయి పడిపోతున్నాయి. అలాంటిదప్పుడు పోపు దినుసులన్నీ కూడా కలిసిపోతాయి కదా! అదే మినపప్పు, శనగపప్పు ఇలాంటివి అయితే కలిసిపోతాయి కదా! ఇలా మసాలాలు అయితే మనకి కలిసిపోయినా వేరు చేసుకోవడానికి వీలుగా ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకా అవైతే వేస్తున్నానండి. అలాగే ఇవి వచ్చేసి పాతవండి. బిర్యానీ మసాలా సామాన్లన్నీ కూడా కొంచెం కొంచెంగా ఉన్నాయి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిలోకి తీసుకుందాం కదా అన్నట్టుగా మిగతావన్నీ కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేశానండి. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 7 అయ్యిందండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పుల్కాలు చేద్దాం కదా అనేసి పుల్కాలకి పిండి అయితే కలిపి పక్కన పెట్టానండి. మా అబ్బాయి వచ్చేసి గోధుసును కావాలన్నాడు. సర్లే అనేసి కొంచెం బొంబాయి రవ్వ ఫ్రై చేసేసి పాలు మరిగేటప్పుడు పంచదార బొంబాయి రవ్వ వేసేసి గోధుసున్న అయితే చేస్తున్నానండి. సో ప్రసాదం మేమైతే గోధుసున్న అంటాము. ఇది చేసిన తర్వాత పుల్కాలు చేద్దాం కదా అనేసి పుల్కాల్లో కర్రీ ఉన్నప్పటికీ కూడా చపాతీ చేసుకున్న ఇలా పుల్కాలు చేసుకున్న స్వీట్ ఏదైనా సేమియా కానీ ఇలా గోధుసున్న కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి. ప్రసాదం చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పుల్కాలు చేసేసానండి. కాలుస్తున్నాను. అంటే చపాతీలు వచ్చేసి పుల్కాల కింద అయితే కాలుస్తున్నానండి. చపాతీ కంటే కూడా పుల్కాయ టేస్ట్గా ఉంటుందండి. చపాతీ మనం ఆయిల్ వేసి కాల్చినప్పటికీ కూడా గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. పుల్కాయ అయితే చూసారు కదా పెనం మీద రెండేపులనా కూడా కొంచెం చెమ్మన్నది పోయేదాకా డ్రైగా చేసుకుని దాన్ని ఇలా స్టవ్ మీద వేసినట్లయితే చక్కగా పొంగుద్దండి. రెండు వైపులా కూడా ఈ విధంగా కాల్చుకున్నట్లయితే ఈ పొంగిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటుంది. అదే చపాతీ అనుకో చేసిన తర్వాత వెంటనే కూడా గట్టిపడిపోతూ ఉంటుంది కదండి. ఈ చపాతీలు చేసేటప్పుడు ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నా స్టాండ్ ఒకటి పోయింది, మొబైల్ స్టాండ్. అందువల్ల ఇంకొక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో చపాతీలు చేయాలంటే కష్టం కదా. ఇంకా అందుకే చేసేసిన తర్వాత ఇంక 1 బై 1 పుల్కాల కింద అయితే చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.